Show that the equation 4x square minus y square plus 2z square plus 2xy minus 3yz plus 12x minus 11y plus 6z plus 4 is equal to 0. Represent a cone with vertex minus 1 comma minus 2 comma minus 3. ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాడు ఈ ఇచ్చిన కోన్ యొక్క వర్టిసెస్ సో -1 కామా -2 కామా -3 అని చూపించాలి ఓకేనా రైట్ సో ఇప్పుడు ఏం చేస్తున్నా గివెన్ ఈక్వేషన్ సో హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదురా ఎందుకంటే సో వాటిలో వేరియబుల్ పవర్స్ అన్నీ కూడా సేమ్ లేవు అంటే ఫస్ట్ చూడండి ఏముంది ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ వై స్క్వేర్ ఉంది ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది సో ఇక్కడ ఎక్స్ టర్మ్ ఎక్స్ పవర్ 1 ఉంది వై పవర్ 1 ఉంది అంటే ఇక్కడ కూడా సో పవర్ 2 అయింది ఇక్కడ కూడా పవర్ 2 అయింది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోమోజీనియస్ అయింది ఇక్కడ హాఫ్ పార్ట్ హోమోజీనియస్ ఉంది కానీ రిమైనింగ్ హాఫ్ పార్ట్ హోమోజీనియస్ లేదు అంటే ఇక్కడ వరకు ఏముంది సో అన్నిటి పవర్స్ సేమ్ ఉన్నాయి కానీ ఇక్కడ అన్నిటికి పవర్స్ సో ఇక్కడ పవర్ 1 ఉంది ఇక్కడ పవర్ 1 ఉంది ఇక్కడ పవర్ 1 ఉంది ఇక్కడ అసలు వేరియబుల్ టర్మే లేదు వేరియబుల్ టర్మే లేదు కాబట్టి దాని పవర్ ఎంత అన్నట్టు సో వేరియబుల్ పవర్ 0 అన్నట్టు ఓకే కాబట్టి సో ఇక్కడ ఈ త్రీ టర్మ్స్కి ఏమో సో వేరియబుల్ పవర్ ఉండాలి వేరియబుల్ ఉండాలి కాబట్టి సో అక్కడ పవర్ 2 ఉండాలి ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను సో ఇంకా వేరే ఒక టర్మ్ని టీ అనే టర్మ్ని మల్టిప్లై చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ ఇక్కడ వేరియబుల్ పవర్ 0 ఉంది కాబట్టి నాకు పవర్ మొత్తం ఎంత ఉండాలి 2 ఉండాలి కాబట్టి సో ఇక్కడనేమో టీ స్క్వేర్ని మల్టిప్లై చేస్తున్నా ఓకే రైట్ సో capital F of x comma y comma z comma t is equal to 4x square minus y square plus 2z square plus 2xy minus 3yz plus 12xt. సో ఇక్కడ పవర్ ఓన్లీ x వేరియబుల్ పవర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ t మల్టిప్లికేషన్ minus 11 yt plus 6zt plus 4t square is equal to 0. సో ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అండ్ టీ అంటే దీన్ని ఏం చేయాలి మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి వై చేయాలి జెడ్ చేయాలి నెక్స్ట్ అండ్ టీ కూడా చేయాలి ఓకే సో ఇది ప్రాసెస్ కొంచెం ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి సో డో ఎఫ్ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏం చేసినాం పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సో 4 is కాన్స్టెంట్ అలాగే వచ్చింది ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ 2x so that is 4 into 2x next so minus y square derivation 0 plus so z square derivation 0 2 into z square derivation also 0 so plus 2 into x derivation 2 into 1 into y okay next so minus 3yz అంటే ఇక్కడ y x టర్మ్ అనేది లేదు కాబట్టి సో ఇక్కడ minus 0 so next minus ikkada plus 12x into t so plus 12 so x derivation 1 dt as it is alage untundi next minus 11 yt so ikkada x term లేదు కాబట్టి minus 0 next so ikkada kuda 6zt ఉంది ఇక్కడ కూడా x term లేదు కాబట్టి ఇక్కడ కూడా derivation 0 next 4t square so ikkada 4t square derivation also 0 అంటే ఇక రిమైనింగ్ ఏమొచ్చింది so 4 into 2x that is 8x next plus 2y plus 2y next 12t 12t రైట్ చూడండి ఇగో ఇక్కడ అదే వచ్చింది 8x plus 2y plus 12t ఓకే నౌ పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y అంటే పార్షియల్లీ కాదు ఓన్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y సో ఇక్కడ y తో డిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ టర్మ్ అవుతుంది 0 వస్తుంది సో ఇక్కడ -2y ఓకే నెక్స్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఇది 0 అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2x కాబట్టి ఇక్కడ ప్లస్ 2x నెక్స్ట్ ఇక్కడ y తో చేస్తున్నాను సో ఇక్కడ వస్తుంది -3z కాబట్టి ఇక్కడ -3z నెక్స్ట్ ఇక్కడ y టర్మ్ లేదు కాబట్టి డెరివేషన్ 0 సో ఇక్కడ y డెరివేషన్ వస్తుంది -11 ఇక్కడ -11t సో ఇక్కడ y లేదు కాబట్టి 0 ఇక్కడ y లేదు కాబట్టి 0 ఓకే రైట్ దట్ ఈస్ so partial dou f by dou y next now differentiate with respect to z so z తో చేస్తే వస్తుంది so it is 0 that is dou f by dou z is equal so 0 it is also 0 so 2 into 2z so y z square derivation 2z already ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 into 2z that is 4z so ఇక్కడ 4z next so ఇక్కడ z టర్మ్ లేదు కాబట్టి 0 so ఇక్కడ z derivation 1 కాబట్టి -3y -3
3y. ఓకే నెక్స్ట్ సో ఇక్కడ z లేదు కాబట్టి 0, ఇక్కడ కూడా z లేదు కాబట్టి 0. సో ఇక్కడ z ఉంది, సో 6t, సో z డెరివేషన్ 1 కాబట్టి 6 into t, సో ఇక్కడ 6t, సో ఇక్కడ z లేదు కాబట్టి ఇక్కడ 0. ఓకే సో దట్ ఈస్ ద dou f by dou z. నెక్స్ట్ now partial differential with respect to t. So x అయిపోయింది, y అయిపోయింది, z అయిపోయింది, now t. So t is వస్తుంది, సో ఇట్ ఈస్ 0, ఇక్కడ t లేదు, ఇక్కడ t లేదు 0, ఇక్కడ కూడా t లేదు 0, ఇక్కడ కూడా t లేదు 0, సో ఇక్కడ కూడా 0. సో ఇక్కడ t డెరివేషన్ చేస్తే వస్తుంది 1 వస్తుంది కాబట్టి 12x కాబట్టి 12x. సో ఇక్కడ వస్తుంది -11y, సో ఇక్కడ 6z కాబట్టి ప్లస్ 6z. సో ఇక్కడ 4 into t square, సో 4 into t square డెరివేషన్ 2t, దట్ ఈస్ టోటల్ 8t. సో ఇక్కడ 8t రైట్. సో ఇక్కడ మనం ఏం చేసినప్పుడు పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేసినాం, y చేసినాం, z చేసినాం అండ్ t ఆల్సో. ఓకే నౌ సబ్స్టిట్యూట్ t is equal to 1 and ఈక్వేషన్స్ dou f by dou x comma dou f by dou y comma dou f by dou z comma dou f by dou t to 0 అంటే ఏం చేయాలి? సో ఈ ఈక్వేషన్స్ అన్నిట్లలో కూడా ఏం చేయాలి? t is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ ఈక్వల్ టు 0కి చేసుకోవాలి. ఓకేనా రైట్. సో dou f by dou x is equal to, సో యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంది 8x plus 12y 8x plus 2y plus 12 into 1 is 12 is equal to 0. Next dou f by dou z, that is dou f by dou y, so minus 2y plus 2x minus 3z minus 4 is equal to 0. Okay, so the what is that dou f by dou x? This is 11 kada, right? So 11 కాబట్టి 11 is equal to 0. Next dou f by dou z, so that is 4z minus 3y plus 6 is equal to 0. Okay, right? వీళ్ళు t రాయబోయారు కానీ ఇక్కడ t వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది, సో ఓన్లీ 6 వస్తుంది. నెక్స్ట్ t లో ఇక్కడ dou f by dou t వస్తుంది, ఇక్కడ t లో సో 1 రాయాలి కాబట్టి 12x minus 11y plus 6z plus 8 is equal to 0. So now solving, so this 4 equations, so you get x value, y value, z value. ఇక్కడ సో మనకు అన్నౌన్స్ ఎన్ని ఉన్నాయి? x y z 3 ఉన్నాయి రా, కాబట్టి మనకు 3 ఈక్వేషన్స్ చాలు. ఓకేనా? సో మనకు 3 అన్నౌన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? 3 ఈక్వేషన్స్ కావాలి, అట్లీస్ట్ 3 ఈక్వేషన్స్ కావాలి. కాబట్టి సో ఇక్కడ మనకు సో ఫస్ట్ 3 ఈక్వేషన్స్ తీసుకొని మనం x వాల్యూ, y వాల్యూ, z వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ లో ఓన్లీ xy ఉంది, సెకండ్ ఈక్వేషన్ లో xyz ఉంది, థర్డ్ ఈక్వేషన్ లో yz ఉంది. కాబట్టి ఈ ఈక్వేషన్స్ ని ఏవైనా టూని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేస్తే మనకి ఏం రావాలి? సో ఏదైనా ఫస్ట్ ఒక ఎలిమెంట్ ని ఎలిమినేట్ చేయాలంటే ఎలిమినేట్ చేయడం కోసం దాన్ని యాడ్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ, ఏదైనా కాన్స్టెంట్ మల్టిప్లై చేయడం కానీ, సో మల్టిప్లై చేసి యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం కానీ చేస్తే మనకు ఏదో ఒక టర్మ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే రైట్. సో ఏం చేసిన నేను solving equation 1 and 2 and 3 we get x comma y comma z values. అంటే ఈక్వేషన్ 1 2 3 సాల్వ్ చేయడం వల్ల సో మనకు x y z వాల్యూస్ వస్తాయి. ఆ x y z వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 1 and 2 ని సాల్వ్ చేస్తుండ్రా. 1 and 2 ని సాల్వ్ చేయడం వల్ల ఏమొస్తుంది నాకు? సో 1 2 లో సో ఇక్కడ 2y ఉంది, ఇక్కడ కూడా 2y ఉంది కాబట్టి 2y క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈక్వేషన్ మొత్తం ఎలా ఉంటుంది? xz లోకి కన్వర్ట్ అవుతుంది. ఈక్వేషన్ మొత్తం xz లోకి కన్వర్ట్ అవుతుంది. రైట్. కాబట్టి ఏమొస్తుంది? సో ఈక్వేషన్ 2 యాజ్ ఇస్ ఎలా రాగేసినాం, నెక్స్ట్ ఈక్వేషన్ 1 అలాగే రాసినాం, ఈక్వేషన్ 2 అలాగే రాసినాం. సో ఇక్కడ ఈక్వేషన్ 1 చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8x plus 2y plus 12 is equal to 0. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఇస్ సో ఇక్కడ 2x ని ముందు రాస్తున్నా, సో -2y తర్వాత రాస్తున్నా. ఎలా రాస్తున్నా? నో ప్రాబ్లం. సో 2x minus 2y minus 3z minus 11 is equal to 0. ఓకే రైట్. సో ఇక్కడ 8x plus 2x is 10x. సో 2y plus 2y minus 2y క్యాన్సల్. అంటే ఇక్కడ ఏం చేసినాం మనం? యాడ్ చేసినాం రా. సో క్యాన్సల్. సో -3z కి -3z యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ +12 ఉంది, సో ఇక్కడ -11 ఉంది కాబట్టి దట్ ఈస్ +1 is equal to 0. ఓకే. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమైంది? మనకు xz లోకి కన్వర్ట్ అయింది. మనం ఏం చేసినప్పుడు సో xz లోకి కన్వర్ట్ అయింది, y ని ఎలిమినేట్ చేసినాం. ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్ 3 4 ని యూజ్ చేసి కూడా మళ్ళీ ఏం చేయాలి మనం? ఈక్వేషన్ 3 4 కాదురా, సో 2 3 ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయాలి? y ని ఎలిమినేట్ చేయాలి. ఓకే. ఈక్వేషన్ నంబర్ 2 3 ని యూజ్ చేసి మనం ఏం చేయాలి? y ని ఎలిమినేట్ చేయాలి. ఓకే రైట్. సో y ని ఎలిమినేట్ చేయడం కోసం చూడండి, y ని ఎలిమినేట్ చేయడం ఎట్లా చేసినాం? ఈక్వేషన్ నంబర్ 2 3 కదా. సో దీంట్లోనేమో
-2y ఉంది, ఇక్కడేమో -3y ఉంది. అంటే ఈక్వేషన్ నెంబర్కి 2కి 3 మల్టిప్లై చేస్తున్నా, ఈక్వేషన్ నెంబర్ 3కి 2 మల్టిప్లై చేస్తున్నా. అంటే సో ఈక్వేషన్ నెంబర్ 2 ఇంటూ 3. సో దట్ ఈస్ 2 ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ 3 చేస్తే 9 వస్తుంది. రైట్, అంటే ఇక్కడ వైన్ ఎలిమెంట్ చేయకుండా జెడ్ ఎలిమెంట్ చేసినారా. సో ఎలా చేసినా నో ప్రాబ్లం. సో అప్పుడు మీరు రైట్ ఒక్క నిమిషం, ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జెడ్ ఎలిమెంట్ చేస్తున్నాం కదా. అప్పుడు ఇక్కడ 2 3ని యూజ్ చేసి జెడ్ ఎలిమెంట్ చేస్తున్నాం, 2 3ని యూజ్ చేసి జెడ్ ఎలిమెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ అయింది కాబట్టి అప్పుడు అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఈక్వేషన్ నెంబర్ ఇప్పుడు 2 3ని చేసిన జెడ్ ఎలిమెంట్ చేస్తున్నాం. జెడ్ ఎలిమెంట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం, ఇక్కడేమో ఈక్వేషన్ నెంబర్ 2కి 4 మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3కి 3 మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, అందుకోసం చూడండి 2 ఇంటూ 4 రాస్తున్నాం ఇక్కడ. అది రైట్, ఈక్వేషన్ 2 ఇంటూ 4, సో 3 ఇంటూ 3. రైట్, సో అక్కడ మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 2 ఇంటూ ఏం చేసినాం మనం, 4 చేసినాం కాబట్టి సో దట్ ఈస్ 8x. ఫస్ట్ ఎక్స్ వై జెడ్ ఆర్డర్ రాస్తున్నా, ప్లస్ 8x మైనస్ 8y మైనస్ 12z మైనస్ 44 is equal to 0. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3కి 3 మల్టిప్లై చేస్తున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 3కి ఏం చేస్తున్నాం, 3 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ x లేదు కాబట్టి 0x రాసిన కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ y చేస్తే వస్తుంది, సో 9y నెక్స్ట్ ప్లస్ 12z ప్లస్ 18 is equal to 0. ఓకే, సో ఇక్కడ వీళ్ళు రాయలేదు, మీరు రాయండి, is equal to 0. రైట్, సో ప్లస్ 12z మైనస్ 12z బోర్ ఆఫ్ క్యాన్సల్. సో ఇక్కడ ఏమొస్తుంది 8x యాజ్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ మైనస్ అంటే రెండింటిని చేసిన ఇక్కడ యాడ్ చేసిన యాడ్ చేసిన కాబట్టి మైనస్ 8y మైనస్ 9y దట్ ఈస్ మైనస్ 17y. సో z క్యాన్సల్. సో మైనస్ 44 ప్లస్ 18 that is minus 26 is equal to 0. So this is equation number 5. So ఇప్పుడు equation number 5 and 1 ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 5 and 1 లో చూడండి ఏమున్నాయి. ఈక్వేషన్ నెంబర్ 5 ఏమొచ్చింది, 8x మైనస్ 17y మైనస్ 26 is equal to 0. So this is equation number 5. సో ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. సో ఈక్వేషన్ 1 లో సో 8x ప్లస్ 2y ప్లస్ 12 is equal to 0. అంటే ఈక్వేషన్ 1 and 5 లో ఏమున్నాయి మనకు వేరియబుల్స్, ఓన్లీ xy లే ఉన్నాయి కాబట్టి ఈ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 5. సో 1 and 5 సాల్వ్ చేస్తే సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 8x ప్లస్ 2y ప్లస్ 12 is equal to 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో మై 8x మైనస్ 17y ప్లస్ మైనస్ 26 is equal to 0. సో నా సబ్ట్రాక్షన్ చేస్తే వస్తే 8x ప్లస్ 8x మైనస్ x క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే అంతే సైన్స్ అనేది చేంజ్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే, సో బోత్ 8x ప్లస్ 8x మైనస్ 8x క్యాన్సల్. సో ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ 2y ప్లస్ 17y దట్ ఈస్ 19y. సో ప్లస్ 26 ప్లస్ 12 దట్ ఈస్ 38. సో 19y is equal to minus 38, y is equal to minus 2. ఎందుకు 19 1 19 2 కాబట్టి y is equal to minus 2. సో y is equal to minus 2 substitute in equation number 1 or 5. ఓకేనా, 1 లో సబ్స్టిట్యూట్ చేసిన నో ప్రాబ్లం, 5 లో సబ్స్టిట్యూట్ చేసిన నో ప్రాబ్లం. సో మనకి ఏమొస్తుంది, 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే సో x వాల్యూ వస్తుంది, 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే కూడా x వాల్యూనే వస్తుంది. అంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసినా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా నో ప్రాబ్లం. చేస్తే వస్తుంది మనకు 1 లో కానీ 5 లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది మనకు ఓన్లీ x వాల్యూ వస్తుంది. నెక్స్ట్ y వాల్యూ వచ్చింది, మరి z వాల్యూ కూడా రావాలి కదా. సో z వాల్యూ రావడం కోసం నేను x వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ అండి. ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు మనకు y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే z వాల్యూ వస్తుంది. అంటే సో y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 and 3. ఓకేనా, 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, నెక్స్ట్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అదే రాష్ట్రం చూడండి. సో y is equal to -2 వాల్యూ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ రాయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ రాయలేదు, రాయండి మీరు. సో సబ్స్టిట్యూట్ y is equal to -2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 and 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 అంటే 8x ప్లస్ 2y కదా. సో కాబట్టి 8x ప్లస్ 2 ఇంటూ y వాల్యూ -2 ప్లస్ 12 is equal to 0. సో 8x 2 2 4
plus into minus minus కాబట్టి minus 4 plus 12 is equal to 0. So 8x, so minus 4 plus 12, that is plus 8 is equal to 0. 8x is equal to minus 8, 8 is equal to x is equal to minus 1. So and ఇంకెక్కడన్నా 3 equation 3. So equation 3 లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో 3 into z y కాబట్టి సో 3 minus 3 into y value minus 2 plus 4z plus 6 is equal to 0. So 3 2 ja 6 plus minus of minus plus, so 6 plus 4z plus 4 6 is equal to 0. So 6 plus 6 is 12. 12 equation వస్తుంది minus 12 అవుతుంది. 4z is equal to minus 12. Z is equal to minus 3. Okay. So ఇప్పుడు ఏమొచ్చింది మనకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, z వాల్యూ వచ్చింది. So therefore x comma y comma z values substitute in equation number 4. సో ఈ x వాల్యూ y వాల్యూ z వాల్యూ అనేవి ఈక్వేషన్ నెంబర్ 4 ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. సో 99% ఈక్వేషన్ నెంబర్ 4 ని సాటిస్ఫై చేస్తాయి. ఒకవేళ సాటిస్ఫై చేయలేదు అంటే మీరు చేసిన ప్రాసెస్ తప్పు. ఓకే రైట్. ఈక్వేషన్ నెంబర్ 4 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4 ఏంటి 12x minus 11y plus 6z plus 8 is equal to 0. So x value minus 1 వచ్చింది 12 into minus 1. So minus 11 into y value ఎంత వచ్చింది minus 2 వచ్చింది minus 2 plus 6 into z value minus 3 plus 18 is equal to 0. So minus 12 minus of minus plus 22. So ఇక్కడ minus 18 plus 8 is equal to 0. So ఇక్కడ minus 12 minus 18, that is minus 30. 22 plus 8, that is 30. 30 minus 30 is equal to 0 is equal to 0 వచ్చినాయి కాబట్టి సో ఇది మనం చేసిన ప్రాసెస్ కరెక్టే. అంటే therefore the vertices is x comma y comma z. So what is the vertex? So the vertex is x comma y comma z. So what is our x comma y comma z? So that is minus 1 comma y value minus 2 comma, so z is minus 3. So what is the vertex? Vertex, that is minus 1 comma 2 comma minus 3, minus 1 comma minus 2 comma minus 3. Okay right. So ఇక్కడ మనం అంటే ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన కోడ్ని హోమోజీనియస్ ఫామ్ లో ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ హోమోజీనియస్ ఫామ్ లో లేకపోతే మనం ఏం చేయాలి, సో ఏ టర్మ్కి అయితే హోమోజీనియస్ లేదో ఆ టర్మ్కి మనం సో టీ అనే టర్మ్ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అండ్ టీ. ఓకే సో ఎక్స్ కామా వై కామా జెడ్, వై ఎక్స్ తోని వై తోని జెడ్ తోని నెక్స్ట్ టీ తోని డిఫరెన్షియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ సో సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఈక్వేటింగ్ 0. వేటిని 0 చేయాలి, సో దట్ ఈస్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ 0, డో ఎఫ్ బై డో వై ఇస్ ఈక్వల్ 0, డో ఎఫ్ బై డో జెడ్ ఇస్ ఈక్వల్ 0 అండ్ డో ఎఫ్ బై డో టీ ఇస్ ఈక్వల్ 0. పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే సో వాటిని చేయడం ద్వారా మనకు 4 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ని యూజ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తే మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వచ్చిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూని ఫోర్త్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం రావాలి, సాటిస్ఫై చేయాలి. అంటే అది 0 ఈజ్ ఈక్వల్ 0 ఉంటే అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ రెండు కూడా ఎట్లా ఉండాలి, ఈక్వల్ గా వస్తే సో అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూనే వర్టెక్స్ అవుతుంది. ఓకే సో దట్ ఈస్ ద వర్టెక్స్ ఆఫ్ ద కోన్. ఓకే సో అర్థమైనారా అందరికి అమ్మాయిలు? రైట్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు సో 1 2 3 ఇవి 3 కూడా మీరు చేయండి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏముంది, prove that the equation ax square plus by square plus cz square plus 2ux plus 2vy plus 2wz plus d is equal to 0 represent a cone if u square by a plus v square by b plus w square by c is equal to d. ఓకేనా మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ అనేది కోన్ ని రిప్రజెంట్ చేసే ఈ కండిషన్ మనం చూపించాలి. ఓకేనా లేదు అంటే ఇప్పుడు ఇది కోన్ ని రిప్రజెంట్ చేస్తే సో ఇఫ్ ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా సో సేమ్ మళ్ళీ ఇది కోన్ ని రిప్రజెంట్ చేస్తుందంటే ఏం కావాలి మనకు, సో ఆల్రెడీ ఇంతకుముందు చేసినట్టే హోమోజీనియస్ ఈక్వేషన్, ఈ హోమోజీనియస్ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ ని హోమోజీనియస్ మోడల్ లో కన్వర్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2ux ఇంటూ ఇక్కడ 2x వేరియబుల్ పవర్ ఎంత ఉందిరా, ఓన్లీ ఇక్కడ xyz ఇట్స్ వేరియబుల్ రా, abc uv అండ్ d అనేవి వేరియబుల్స్ కావు. ఓకేనా అవి కాన్స్టెంట్స్. ఓకేనా ఇక్కడ xyz మాత్రమే వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ ఓన్లీ x ఉంది, ఇక్కడ t మల్టిప్లై చేసినాం 2v
y ఉంది కాబట్టి ఇక్కడ y పవర్ ఒకటే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా t మల్టిప్లికేషన్ 2wz ఇంటూ t ప్లస్ d ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ వేరియబుల్ అసలు లేదు కాబట్టి ఇక్కడ టీ స్క్వేర్ ని మల్టిప్లై చేసినాం ఇస్ ఈక్వల్ టు 0. సో సేమ్ మళ్ళీ సేమ్ మోడల్ నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, y, z అండ్ t. ఓకే, సో అదే ఇక్కడ చేసి చూడండి. సో ఒకసారి మళ్ళీ ఆ ఈక్వేషన్ రాస్తే ఏమొచ్చింది అక్కడ ఈక్వేషన్. సో ఏంటా ఈక్వేషన్ అది ax square plus by square plus cz square plus 2ux plus 2vy plus 2wz plus d is equal to 0. సో ఇక్కడ ఏం చేస్తే మనం ఇక్కడ t మల్టిప్లై చేసినాం, ఇక్కడ కూడా t మల్టిప్లై చేసినాం, ఇక్కడ t మల్టిప్లై చేసినాం, ఇక్కడ t స్క్వేర్ మల్టిప్లై చేసినాం. ఓకే, సో t స్క్వేర్ మల్టిప్లై చేసినాం. రైట్, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, y, z. ఓకే, రైట్. సో ఈ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమొస్తుంది, సో దట్ ఈస్ so 2ax plus it is 0 so ఇక్కడ x చేస్తున్నాం కాబట్టి సో దట్ ఈస్ x చేస్తుంది 2gt. ఓకే, 2 సో 2ux కదా కాబట్టి 2ux x తో మల్టిప్లై డిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి 2ut. నెక్స్ట్ ప్లస్ సో 0 ఇక్కడ కూడా 0 అంటే ఏమీ లేమంటే ఓన్లీ 2ax ప్లస్ 2ut. సో ఇక్కడ అదే ఉంది చూడండి 2ax ప్లస్ 2ut. నెక్స్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేసే వస్తుంది అప్పుడు సో ఇట్ ఈస్ 0 సో 2by ప్లస్ ఇట్ ఈస్ 0 సో ఇట్ ఈస్ 2vt. ఓకే, సో నెక్స్ట్ ఇట్ ఈస్ 0 ఇట్ ఈస్ ఆల్సో 0 కాబట్టి ఇక్కడ వచ్చింది 2by ప్లస్ 2vt. ఓకేనా, 2vt. నెక్స్ట్ సో y తో అయిపోయింది, నెక్స్ట్ z తో చేసే వస్తుంది సో ఇట్ ఈస్ 0 2cz ప్లస్ సో నెక్స్ట్ ఇట్ ఈస్ 0 సో ఇక్కడ z తో చేసినా కాబట్టి ఇక్కడ ఈ టర్మ్ ఉంటుంది ఏమొస్తుంది, ఇక్కడ z చేసినా కాబట్టి 2wt సో 2w సో ఇక్కడ అదే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, t తో మల్టిప్లై చేస్తున్నాం, t తో డిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి సో ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ సో ఇక్కడ t తో చేస్తున్నాం కాబట్టి 2ux ప్లస్ ఇక్కడ 2vy ప్లస్ 2wz ప్లస్ 2dt. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు సో ఇది మనకు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీఎస్ఏ. సో అదే వచ్చింది 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ 2dt. ఓకే, రైట్. సో నవ్వేం చేయాలి, substitute t is equal to 1 and equating dou f by dou x comma dou f by dou y comma dou f by dou z comma dou f by dou t to 0. కాబట్టి ఇక్కడ సో dou f by dou x is equal to l x t1 అక్కడ t1 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి సో 2ax plus 2 into 2u into t ఉండాలి, t plus 1 కాబట్టి that is 0. ఓకే, సో 2ax is equal to ఏమొచ్చి మనకు 2ax plus 2u is equal to 0. So here x is equal to that is 2ax is equal to minus 2u. So 2 cancel, x is equal to minus u by a. So x is equal to minus u by a. So same model, so dou f by dou y is equal to 0 వస్తుంది మనకు, y is equal to minus v by b. Okay, so similarly z is equal to minus సో ఇక్కడ వచ్చింది 2b సో ఇక్కడ 2v నెక్స్ట్ ఇక్కడ 2w by c. ఓకే, రైట్. సో x వాల్యూ y వాల్యూ z వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ సో x వాల్యూ y వాల్యూ z వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ dou f by dou t is equal to కూడా 0 తీసుకోవాలి కాబట్టి సో 2ux plus 2vy plus 2wz plus
2d is equal to 0. సో దీంట్లో ఏం చేయాలి మనం ఇప్పుడు x వాల్యూ y వాల్యూ z వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎందుకు? ఆల్రెడీ వీడి రిప్రజెంట్ ఏ కోన్ ఉన్నాడు కాబట్టి సో కంపల్సరీ x వాల్యూ y వాల్యూ z వాల్యూ అనేవి సో అక్కడ ఫోర్త్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయి. సో కాబట్టి x వాల్యూ y వాల్యూ z వాల్యూని సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే రైట్, సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది సో 2u ఇంటూ x, x వాల్యూ వచ్చింది -u by a కాబట్టి ఇక్కడ -u by a ప్లస్ 2v ఇంటూ y, y వాల్యూ వచ్చింది -v by b ప్లస్ 2w ఇంటూ సో z, z వాల్యూ వచ్చింది -w by c ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ -2 ఇక్కడ మైనస్ ఉంది, 2 ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, 2 ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి సో అన్నిట్లలో -2 కామన్. సో u ఇంటూ u స్క్వేర్ బై a ప్లస్ v స్క్వేర్ బై b ప్లస్ w స్క్వేర్ బై c. సో ఇక్కడ మైనస్ కూడా కామన్ తీసుకున్నా కాబట్టి ఏమొస్తుంది మనకు -d ఈజ్ ఈక్వల్ టు 0. సో -2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ u స్క్వేర్ బై a ప్లస్ v స్క్వేర్ బై b ప్లస్ w స్క్వేర్ బై c -d ఈజ్ ఈక్వల్ టు 0. సో దెన్ u స్క్వేర్ బై a ప్లస్ v స్క్వేర్ బై b ప్లస్ w స్క్వేర్ బై c ఈజ్ ఈక్వల్ టు d. -d అని అవసరం వెళ్తే +d అవుతుంది. సో ఇదే మనం వాడే చూపించామన్నాడు. ఓకేనా? సో ఏంటి అది కోన్ రిప్రజెంట్ చేస్తే సో ఈ XYZ వాల్యూస్ అనేవి ఈక్వేషన్ నెంబర్ 4 ను కూడా సాటిస్ఫై చేస్తాయి కాబట్టి సో మనకు ఆ 4th పాయింట్ ని XYZ వాల్యూని x, y అండ్ z వాల్యూని సో 4th కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన కండిషన్ అనేది వచ్చేసింది. ఓకే, ఒకవేళ వాడు మనని క్వశ్చన్ లో ఫైండ్ ద వర్టెక్స్ అనలేదు, ఒకవేళ వర్టెక్స్ ఫైండ్ ద వర్టెక్స్ ఆల్సో అంటే మనం ఏమొచ్చింది అప్పుడు వర్టెక్స్ -u by a -v by b -w by c అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ఓన్లీ ఈ కండిషన్ వరకు అడిగింది కాబట్టి మనం కండిషన్ వరకే చేశాం. ఓకే, అర్థమైనారు అందరికి? అర్థమైంది సార్. సో ఒకసారి మీరు డిఫరెన్షియేషన్ చేయడము, నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేయడము 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మీకు హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తర్వాతనే ఈ సొల్యూషన్స్ మాత్రం చూడండి, కానీ డైరెక్ట్ సొల్యూషన్ చూస్తే మనకు అర్థం కాదు. అర్థం అయినా కానీ మనకు ప్రాక్టీస్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా? రైట్, సో కంటిన్యూషన్ టుమారో. ఓకేనా? మిగతాది రేపు చెప్పుకుందాం. ఓకేనా? మీరు అందరూ టయానికి వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ వస్తే రాండి, లేదంటే ఇక్కడ ఇదే వీడియో నేను మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది మీ గ్రూప్లో పెడతాను. సో ఒకసారి మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఓకే, ఒకవేళ అందరూ టయానికి వింటున్నారు, ఒకసారి కొంతమంది వింటున్నారు కొంతమంది వినట్లేరు అనుకుంటే వాళ్ళు కూడా వినండి.